కాదు, ఇండియాలోనే పుష్ప 2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా 1000 కోట్ల బిజినెస్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీ అంటూ మాట్లాడేసుకుంటున్నారు. హైప్ పీక్స్ కి చేరుతోంది. ఇంతకీ పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది, ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? వాట్స్ ది స్టోరీ? ఇండియాలో ఏ సినిమా కూడా ఇంతవరకు 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోలేదు. ఈ విషయాన్ని నిర్మాతలే చెప్పేశారు. అయితే ఇందులో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు RRR జరుపుకున్న థియేట్రికల్ రైట్స్ ను పుష్ప 2 దాటేసింది. RRR వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 450 కోట్లు కమ్ముడైతే 614 కోట్ల షేర్, 1152 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. RRR తర్వాత ఎక్కువ బిజినెస్ జరుపుకున్న సినిమా కల్కి. ప్రపంచవ్యాప్తంగా 370 కోట్లకు అమ్ముడైతే 519 కోట్ల షేర్, 1018 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఓవరాల్ గా లాభాల బాట పట్టింది. పుష్ప 2 అయితే క్రేజ్ కు మించిన బిజినెస్ ని జరుపుకుంది. ఇప్పటి వరకు పుష్ప పేరు మీద ఉన్న 450 కోట్ల థియేట్రికల్ రైట్స్ దాటేసి 617 కోట్లకు అమ్ముడైంది. థియేట్రికల్ రైట్స్ లో 500 కోట్ల మార్కు దాటిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప నిలిచింది. సుకుమార్ అసలే లెక్కల మాస్టారు. పుష్ప 2 తో లెక్కల్లో రికార్డ్స్ క్రియేట్ చేశారు. 617 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ముందు పెద్ద టార్గెటే ఉంది. ఫస్ట్ డే 300 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ వస్తుంది అని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప బిజినెస్ తో పోల్చుకుంటే పుష్ప 2 రేంజే వేరు. అసలు తగ్గేదే లేదన్న మేనరిజం బిజినెస్ లో నిజమైంది. పుష్పను కేవలం 145 కోట్లు కమ్మితే 185 కోట్ల షేరు, 360 కోట్ల గ్రాస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 పై హైప్ క్రియేట్ కామన్ అయినా 617 కోట్ల బిజినెస్ జరగడం షాక్ ఇస్తోంది. నైజాంలో 100 కోట్ల బిజినెస్ జరిగిన తొలి సినిమా కూడా పుష్ప 2నే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల మార్కు దాటిన ఫస్ట్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. పుష్ప అన్ని భాషల్లో హిట్ కావడంతో అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లు కొనేశారు. కర్ణాటక 32 కోట్లు, తమిళనాడు 52 కోట్లు, మలయాళంలో 20 కోట్లు, ఓవర్సీస్ లో 100 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ లెక్కన ఈ రేంజ్ బిజినెస్ ను రాబట్టాలి అంటే మొదటి ఆటకే హిట్ టాక్ వస్తే టార్గెట్ ఈజీ అవుతుంది. అసలే ఆ సినిమాకి క్రేజ్ ఎక్కువ. ఈ కాంబినేషన్ లో 2 హిట్లు పట్టాయి. హిట్ కాంబో మూడోసారి రిపీట్ అవుతోంది. ఇంకా ఇలాంటి సినిమాకి హైప్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనికి తగ్గట్లే ఫస్ట్ సింగిల్ అద్దరిపోయింది. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఎవరి గురించి, ఏ సినిమా గురించి అనేగా చూద్దామా? ఈ మధ్య కాలంలో చాలా హిట్ సాంగ్స్ వచ్చిన గోదారి గట్టు సాంగ్ హమ్ చేసుకునేంతగా నచ్చేసింది. కొన్ని సినిమాలకు ఫస్ట్ సింగిల్ హైప్ తీసుకొచ్చినట్టు గోదారి గట్టు సాంగ్ సంక్రాంతికి వస్తున్న మూవీపై అంచనాలను పెంచేసింది. F2, FC తర్వాత వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమా జనవరి 14న రిలీజ్ అవుతోంది. గోదారి గట్టు సాంగ్ కు చాలా స్పెషల్ ఉంది. వెంకటేష్ ప్రేమంటే ఇదేరా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన రమణ గోగుల ఈ పాట పాడారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల చార్ట్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారు. వెంకీ, రమణ గోగుల కాంబోలో వచ్చిన లక్ష్మి కూడా సక్సెస్ కావడంతో హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. భార్యాభర్తల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ని భాస్కర్ భట్ల రాయిగా రమణ గోగులతో కలిసి మధుప్రియ పాడింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సంక్రాంతికి వస్తున్నాం నుంచి గోదారి గట్టు సాంగ్ రిలీజ్ తర్వాత వెంకీ, దర్శకుడు అనిల్ రావిపూడి కంటే ఐశ్వర్య రాజేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరి హీరోయిన్ అంటూ ఆరాలతో క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్య. అలాగే క్యాచీ ట్యూన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిలియో పేరు పాపులర్ అయింది. పుష్ప 2 రిలీజ్ కి 10 రోజుల ముందు వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ సంక్రాంతికి వస్తున్న బాలయ్య మూవీ డాకు మహారాజ్ రిలీజ్ కి 40 రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ బాబీ సినిమా లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే మొదలైన ఎన్నికల కారణంగా 4 నెలలు బాలయ్య సెట్స్ పైకి రాలేదు. లేదంటే 6 నెలల్లో పూర్తి చేసి సమ్మర్ కు రిలీజ్ చేసేవారు. బాలయ్య రీ ఎంట్రీ తర్వాత స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేశారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో 3 హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతేలా బాలయ్యతో జత కడుతున్నారు. సంక్రాంతి సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసేసుకున్నాయి. 2 ఏళ్లుగా సాగుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ నెల క్రితమే ఫినిష్ చేసుకోగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రీసెంట్ గా గుమ్మడికాయ కొట్టేశారు. గేమ్ చేంజర్ అయితే ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంటే డాకు సంక్రాంతికి వస్తున్నాం రీ రికార్డింగ్ లో బిజీగా ఉన్నాయి. ఈ జనరేషన్ హీరోయిన్స్ పెళ్లే యాక్టింగే అంటున్నారు. పెళ్లి తరువాత నటించే హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. గతంలో గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ప్రెజెంట్
పెళ్లితో పాటు యాక్టింగ్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్న ముద్దుగుమ్మల్లోకి కాబోయే పెళ్లి కూతురు కూడా చేరుతోంది. ఆమె ఎవరు చూసిద్దామా? చైతు శోభిత ధూళిపాల పెళ్లి బుధవారం జరుగుతోంది. 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు పెద్దల అంగీకారంతో ఒకటవుతున్నారు. తెలుగులో గూఢచారి మేజర్లో నటించిన శోభిత వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేకపోయేసరికి పెళ్లి తర్వాత నటించదు అన్న ప్రచారం సాగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో చేతు మాట్లాడుతూ పెళ్లి తర్వాత శోభిత నటిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. మిస్టర్ సినిమాతో రియల్ లైఫ్ లవర్స్ గా మారిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒకటయ్యారు. కథా క్యారెక్టర్ నచ్చితే నటిస్తానని లావణ్య చెప్పిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కాజల్ ఆచార్య సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కథకు అడ్డంగా ఉందని ఆమె నటించిన సీన్స్ తీసేశారు. ప్రెగ్నెన్సీ తర్వాత కాజల్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తోంది. భగవంత్ కేసరితో హిట్ కొట్టిన ఆఫర్స్ దక్కడం లేదు. ఇక బాలీవుడ్ లో పెళ్లైన భామల సంగతి సరే. దీపికా పదుకునే రణ్వీర్ సింగ్ తో 7 అడుగులు వేసి 5 ఏళ్లు నటించి ప్రెగ్నెన్సీతో బ్రేక్ తీసుకుంది. పాపకు జన్మనిచ్చిన దీపిక గ్యాప్ తీసుకుని మళ్ళీ సెట్స్ పైకి రానుంది. అలియా భట్ అయితే పెళ్లి పిల్లలు అంటూ జస్ట్ 10 నెలలు బ్రేక్ తీసుకొని మళ్ళీ సెట్స్ పైకి వచ్చేసింది. ప్రెగ్నెన్సీ టైంలో హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటించి పాప పుట్టిన వెంటనే రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ షూటింగ్ లో జాయిన్ అయిపోయింది. ప్రెజెంట్ రణ్బీర్ తో కలిసి లవ్ అండ్ వార్ లో నటిస్తోంది. పెళ్లితో ప్రొఫెషనల్ కెరియర్ ని ముడిపెట్టకుండా దేనికదే అన్న మైండ్ సెట్ లో ముద్దుగుమ్మలున్నారు. ఏదైనా యాక్టింగ్ తర్వాతే అంటున్న భామల లిస్టు పెరుగుతోంది. పెళ్లి తర్వాత పిల్లలను వద్దనుకుంటూ యాక్టింగ్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 38 ఏళ్ల లేటు వయసులో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా కంటిన్యూ చేస్తోంది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి భామలు పెళ్లి పిల్లలు అంటూ కొన్నేళ్లు యాక్టింగ్ కి దూరమయ్యారు. మరికొందరైతే పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పెళ్లే యాక్టింగే అంటూ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. లక్కీ భాస్కర్ బిగ్ స్క్రీన్ నే కాదు బుల్లి తెరని కూడా మెప్పించింది. దీపావళికి వచ్చిన ఈ సినిమా ఓటీటీలోకి వెళ్లే వరకు థియేటర్స్ లో వసూళ్లు రాబడుతూనే ఉంది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ ని కూడా ఊపేస్తూ సత్తా చాటుతోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ 1 లో సాగుతోంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి 27 కోట్ల కమ్మితే 55 కోట్ల షేర్, 113 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓటీటీలోనూ టాప్ లో నిలవడంతో దుల్కర్ కృతజ్ఞతలు తెలిపాడు. లక్కీ భాస్కర్ వచ్చే వరకు నెట్ఫ్లిక్స్ లో దేవరా టాప్ 1 లో ఉంది. లక్కీ భాస్కర్ రాకతో దేవరా 3rd ప్లేస్ కు వెళ్లిపోయింది. 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో లక్కీ భాస్కర్ నెంబర్ 1 గా కొనసాగుతోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన దగ్గర నుంచి తనకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయని తెలిపాడు దుల్కర్ సల్మాన్. 5 భాషల్లో రిలీజ్ అయితే తెలుగు, తమిళం, మలయాళంలో తనే వాయిస్ ఇచ్చానని, సమయం లేని కారణంగా కన్నడ, హిందీలో డబ్బింగ్ చెప్పలేకపోయానని అన్నాడు దుల్కర్. వచ్చేసారి అన్ని భాషల్లో తనే వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. సీనియర్ హీరోస్ ని ఎవరిని కదిలించినా యంగ్ డైరెక్టర్స్ జపం చేస్తున్నారు. టాలెంట్ ఉంటే చాలు, సీనియారిటీ లేకపోయినా నటించడానికి 60+ హీరోస్ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ అయితే యంగ్ టాలెంట్ ని నమ్ముకొని వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. బాలకృష్ణ నచ్చితే చాలు, సీనియరా కొత్తోడా అని చూడడు. నచ్చే కథ చెబితే చాలు, ఛాన్స్ కొట్టేసినట్టే. బాలయ్య ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు. అదిరిపోయే బ్లాక్ బస్టర్ లేకపోయినా గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇచ్చి వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు. ఈ సక్సెస్ ఇన్స్పిరేషన్ తో బాబీకి ఛాన్స్ ఇచ్చి డాకు మహారాజ్ లో నటిస్తున్నాడు బాలయ్య. ఈ మధ్య బాలయ్య, చిరంజీవి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. కథ నచ్చితే నటిస్తానని చాలా మంది కుర్ర డైరెక్టర్స్ కు మాటిచ్చాడు బాలయ్య. ఈ లిస్ట్ లో హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, వశిష్ఠ ఉన్నారు. అఖండ 2 తర్వాత ఏ దర్శకుడు బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడేమో చూడాలి మరి. చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ నే నమ్ముకున్నాడు. బాబీ డైరెక్షన్ లో వాల్తీరు వీరయ్యలు నటించి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఓ అభిమానిగా చిరంజీవిని ఎలా చూడాలనుకున్నాడో అలాగే తీసి మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు బాబీ. వాల్తీరు వీరయ్య ఇచ్చిన కిక్ తో బాలయ్యతో డాకు మహారాజ్ తీస్తూ సీనియర్స్ ను రౌండప్ చేసేశాడు. భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవి మరోసారి యంగ్ డైరెక్టర్స్ ని ప్రిఫర్ చేశాడు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరాలో నటిస్తున్నాడు. ఈ యంగ్ టాలెంట్ పై నమ్మకంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు మెగాస్టార్. అదేమిటో గానీ సీనియర్ స్టార్ డైరెక్టర్స్ వైపు చూడ్డం మానేశాడు. యంగ్ టాలెంట్ నే నమ్ముకున్నాడు. వీళ్లైతేనే హిట్ కోసం కసిగా పనిచేస్తారన్న నమ్మకం కాబోలు. చిరంజీవి దర్శకుడిగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా పేరు గట్టిగా వినిపిస్తోంది. దసరా తర్వాత మరోసారి నానిని డైరెక్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో వర్క్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడేమో మరి. ఏదేమైనా సీనియర్స్ నమ్మకాన్ని ఈ దర్శకులు కాపాడుకుంటారో లేదో చూడాలి.